నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. వచ్చే వారంలో పోలవరాన్ని సందర్శించనున్న సీఎం చంద్రబాబు. ప్రాజెక్టు స్థితిగతులపై నిర్మాణ సంస్థలతో సమీక్షించిన మంత్రి నిమ్మల. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్. అవినీతి కేసులో పూర్తిగా కూరుకుపోయారంటూ ఆరోపణ. ఎస్సీ వర్గీకరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్రే. మాలలంతా ఐక్యంగా ఉండాలన్న మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు. పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను వచ్చే నెల 2వ తేదీన ప్రారంభించాల్సిందేనని కాంట్రాక్టు సంస్థలకు జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణ సంస్థలు మేఘా ఇంజనీరింగ్, బావర్, ఈఎన్సీఎం వెంకటేశ్వరరావు, పోలవరం ఎస్సీ నరసింహమూర్తి తదితరులతో విజయవాడలో సమీక్షించారు. వచ్చే వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జల సంఘం, రాష్ట్ర జలవనరుల శాఖతో నిర్వహించే వీడియో టెలికాన్ఫరెన్స్ల సమాచారం ముందస్తుగా తనకు ఎందుకు తెలియజేయడం లేదని ఈఎన్సీసీఈపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి కేసుల్లో అడ్డంగా బుక్కైన విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి అడ్డదిడ్డంగా మాట్లాడితే సహించేది లేదన్నారు. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం మొత్తాన్ని జగన్ నాశనం చేశారని మండిపడ్డారు. గత 5 ఏళ్ళు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఏమైపోయినా తెలియదు. ఇవాళ అన్నీ కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నాం. అమృత్ స్కీమ్, అమృత్ పథకానికి సంబంధించినటువంటి నిధులు ఏమైనాయో తెలియదు. రాష్ట్ర వాటా లేదు. కేంద్రం ఇచ్చే డబ్బులు కూడా తెచ్చుకోలేనటువంటి చేతకాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మళ్ళీ అవన్నీ కూడా మంచినీళ్ళ పథకానికి కావాల్సినటువంటి వాటర్ స్కీమ్స్కి కానీ, డ్రైనేజ్ స్కీమ్స్కి కానీ, ఇవాళ హౌసింగ్ కానీ, G+3 హౌసెస్ కానీ అన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. నిన్ననే మరి స్కూల్స్కి సంబంధించి కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కూడా బకాయి పెట్టారు. ఇవాళ అవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తూ అన్ని స్కూల్స్, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్తో పేరెంట్స్తో మీటింగ్ పెట్టించి ఒక నవచైతన్యానికి, నవశకానికి ఇవాళ మరి పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ ఇంటర్మీడియట్ స్కూల్స్లో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ఇవాళ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళు దుర్మార్గులు చేసినటువంటి పాపాలు ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి. కాకినాడ పోర్టు నుంచి పేదలకు ఇచ్చే బియ్యాలు లక్షల టన్నులు 5 సంవత్సరాల పాటు దోచుకుని రెడ్ హ్యాండెడ్గా ఇవాళ షిప్పులో బియ్యం దొరికిన మాట వాస్తవం కాదు. అలాగే ఇవాళ వీళ్ళ భూములకు సంబంధించి ఇవాళ రెవెన్యూ సదస్సులు స్టార్ట్ అయినాయి. ఈ రెవెన్యూ సదస్సుల్లో ప్రజలు ఇస్తున్నటువంటి, అలాగే మేము ప్రజా దర్బార్లు పెడితే మా దగ్గరికి వచ్చి వెల్లువలాగా వాళ్ళు దోచుకున్నటువంటి భూమి వివరాలని కూడా చెప్తా ఉంటే ఇవన్నీ చూసి తట్టుకోలేరు. ఇవాళ ఎంఆర్ఓ ఆఫీసులు, ఎండిఓ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు తగలబెట్టేసే సంస్కృతి దిగినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాము. ఇవన్నీ చూసి తట్టుకోలేక పోరుబాట పేరుతో మళ్ళీ ప్రజల్ని తప్పుదారి పట్టించాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అది జరగనివ్వం. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు సర్వనాశనం చేశారే, మొత్తం కూడా దోచుకున్నారే. ఇవాళ మళ్ళీ అన్ని రంగాల్ని ముందుకు తీసుకెళ్లాలని మేము ప్రయత్నాలు చేస్తూ ముందుకెళ్తా ఉంటే ఇవాళ ఇలాంటి కార్యక్రమాలు చేసే దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసే వ్యక్తిని రోడ్డు మీద రానివ్వకూడదు. ప్రజలు కూడా తిరగబడాలి. ఇవాళ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. వీళ్ళు చేసిన పాపాలను కడగడానికే టైం సరిపోవట్లేదు. ఇవన్నీ కూడా చేసుకుని ముందుకెళ్తాం. ప్రజలు కోరుకున్న విధంగా, ఆకాంక్షించిన విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం 26 జిల్లాలని కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తాం. అమరావతి పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఈ నెలలో. అలాగే అన్ని ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఏ ఉన్నాయి అవన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి. పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ ఉదయం దర్శనం చేసుకుంటే చాలా ఆనందంగా ఉంది నాకు.
5 సంవత్సరాల్లో తిరుమల రావాలంటేనే భయం పుట్టేది. ఆ ప్రసాదం తీసుకోవాలంటేనే స్వామివారం ప్రసాదం కళ్ళకద్దుకు తీసుకునేవాళ్ళం. కానీ ఇవాళ మనస్ఫూర్తిగా ఆ ప్రసాదాన్ని తీసుకుంటే నిజంగా స్వామివారి ఆ ప్రసాదం సంతృప్తినిస్తాం. చూసాం మొన్న వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలన్నీ కూడా చూసాం. ఏ రకంగా ప్రసాదాన్ని అపవిత్రం చేశారో, తిరుమలని ఏ రకంగా అపవిత్రం చేశారో చూసాం. మళ్ళీ ఆ పవిత్రతను నిలబెట్టినటువంటి ఘనత కూడా ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని. అందరం కలిసి అన్ని వర్గాలకి బడ్జెట్లో కేటాయించిన నిధులన్నీ కూడా ఖర్చు పెట్టి అన్ని వర్గాల అభివృద్ధి కోసం ఒక ప్రణాళికతో ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. విశాఖ డైరీ అవకతవకల ఆరోపణలపై ప్రభుత్వ హౌస్ కమిటీ విచారణ జరిపింది. విశాఖ డైరీ అధికారులతో ప్రభుత్వ హౌస్ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. హౌస్ కమిటీ చైర్మన్ జ్యోతుల నెహ్రూ, సభ్యులు బోండా ఉమా, పల్లా శ్రీనివాస్, గౌతు శిరీష చర్చించారు. డైరీలో పరిస్థితులు చూస్తుంటే అనుమానాలు పెరుగుతున్నాయని జ్యోతుల నెహ్రూ అన్నారు. హౌస్ కమిటీ వచ్చినా డైరీ చైర్మన్ అందుబాటులో లేరని, పాడి రైతులకు న్యాయం జరగడం లేదన్నారు. మరికొన్ని అంశాలపై క్లారిటీ రావాల్సిన అవసరం ఉందన్నారు. గత అసెంబ్లీ సెషన్లో పాడి రైతులు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలు అసెంబ్లీకి వచ్చి కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో గౌరవ స్పీకర్ గారైనటువంటి అయ్యన్ గారు ఇక్కడ ఈ హౌస్ కమిటీ ఫామ్ చేయడం జరిగిందండి. కమిటీకి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే, ఏదైతే అనుమానాలు ఉన్నాయో, ఏదైతే సందేహాలు ఉన్నాయో, ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద వాటిని తెలుసుకొని రమ్మని చెప్పి పంపడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సందేహాలు, అనుమానాలు ఒకసారి మాట్లాడితే యాజమాన్యంతో అవి ఇంకా ఎక్కువైపోయినాయి. మరి ముఖ్యంగా పాడి రైతులు యాజమాన్యంతో మాట్లాడితే మేమేమి డబ్బులు తగ్గించట్లేదు అన్నారు. ఒకవైపు దానా రేటు పెరిగిపోయింది, పాల ధర చూస్తే తగ్గించారు, దీని మీద మాకు న్యాయం చేయండి అని పాడి రైతులు మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని ఇక్కడ అడిగితే యాజమాన్యం వారు ఏమన్నారంటే మేము ఒక పైసా కూడా తగ్గించలేదు అని చెప్పి వారు చెప్తున్నారు. ఇది ఇంకా అనుమానాలకు దారితీసింది. ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి వారేం చెప్తున్నారంటే, మధ్యలో దళారుని పెట్టి సుమారు 77 రూపాయలు తీసేసుకుంటున్నారు. మాకు చాలా కష్టంగా ఉంది, 20 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నాం. ఇక్కడ చూస్తే మా శ్రమను దోపిడీ చేస్తున్నారు అని చెప్పి వారు కంప్లైంట్ ఇస్తే, దాని మీద ఇక్కడ మాట్లాడితే మేము ఒక పైసా కూడా తీసుకోవట్లేదు, వాళ్ళకి ఏదైతే స్టాట్యూటరీ ప్రొవిజన్స్ ఉన్నాయో దాని మాదిరిగా ఇస్తున్నామని చెప్పేసి పొంతన లేనటువంటి సమాధానాలు చెప్తున్నారు. ఇది ఇంకా అనుమానాలకు దారితీస్తుంది. పర్మనెంట్ ఎంప్లాయీస్కి వచ్చిన తర్వాత మీకు అనుమానులు ఎవరైతే వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి క్వాలిఫికేషన్ లేకపోయినప్పటికీ కూడా సీనియర్ పొజిషన్ ఇచ్చారు. ఎప్పటి నుంచో కష్టపడుతున్నటువంటి వారికి అది వాళ్ళకి వెనకాల పెట్టారు అని అడిగితే అలాంటిది ఏమి లేదని చెప్తున్నారు. ఇది కూడా ఇంకా అనుమానాలకు దారితీస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అవకతవకలు ముఖ్యంగా ట్రస్ట్కు సంబంధించి ఎక్కువ ఆరోపణలు ట్రస్ట్కు సంబంధించి వచ్చినాయి. సో ఇలాగ అనేక అనుమానాలకు దారి తీసినటువంటి పరిస్థితి చూసాం. దీని మీద మరొక మారు కూర్చొని పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి మా రిపోర్ట్ని అసెంబ్లీకి స్పీకర్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. చర్చల్లో యాజమాన్యం ఇచ్చినటువంటి సమాధానాలు చూస్తే వచ్చినటువంటి ఆరోపణల కంటే సందేహాలు ఎక్కువ పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఇంకా ఏమి క్లారిటీ రాలేదు. మళ్ళీ భవిష్యత్తులో దీని మీద నిపుణులు కూడా వేసి, ప్రధానంగా ఒక ఆడిటర్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటది, ఆర్థిక నిపుణుడు. కంపెనీ యాక్ట్ ని పూర్తిగా క్షుణ్ణంగా తెలుసున్నటువంటి ఒక వ్యక్తిని, కోఆపరేటివ్, ఈ అన్నిటిని ముగ్గురిని కూడా చూసుకునే వాళ్ళతో పాటు మా కమిటీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి దీని మీద తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ కంపెనీ యాక్ట్ వచ్చిన తర్వాత పాడి రైతులకి లబ్ధి జరగటం లేదు, అలాగే రైతాంగానికి వైద్య సౌకర్యం అందటం లేదు. ఈ లేబర్ కూడా సరైనటువంటి విధానంలో వాళ్ళ జీతభత్యాలు కూడా కటింగ్లు జరుగుతున్నాయి, నష్టం జరుగుతుంది మాకు అని చెప్పేసి కూడా ప్రధానంగా ఇవాళ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత మరింత వాస్తవాలన్నీ మేము ముందు పెట్టడం జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలో భాగమేనని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. మహనీయుల త్యాగాల బాట నుంచి రేపటి పిల్లల భవిష్యత్తు కోసం మాలలంతా ఐక్యంగా నిలిచి వర్గీకరణను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం ఎస్సీల మధ్య చిచ్చురేపి వర్గీకరణ అంశంతో ఆటలాడుకుంటున్నారని వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. నిన్న విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర వర్గీకరణ సభ జరిగింది. 5 లక్షల మంది వరకు జనం వచ్చారు. అది చాలా క్లియర్గా వర్గీకరణ మాకు వద్దు అన్నదాన్ని స్పష్టంగా ప్రస్ఫుటించింది. అనకాపల్లి మొదలు పెట్టుకుని పలాస, టెక్కలి, శ్రీకాకుళం అన్ని మీటింగులకి అటెండ్ చేశాను. నర్సీపట్నం ఎక్కడ చూసినా కానీ విపరీతంగా జనం వచ్చింది. ఎందుకంటే అసలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాలలు చాలా అధికం, 80 to 90% ఉంటారు.
అందువల్ల అందరూ కూడా ముక్తకంఠంతో వర్గీకరణ వద్దు, వర్గీకరణ లేకుండా ఉంటేనే అందరికీ అవకాశాలు వస్తాయి అన్న దాంట్లో అందరూ ఉన్నారు. ఇప్పుడు రేపు 15వ తారీఖున వర్గీకరణ వ్యతిరేక సదస్సు రాష్ట్రం అంతా కలిసి గుంటూరులో 15వ తారీఖున జరపబోతుంది. దానికి కూడా పల్లెన అందరూ వస్తారు. ఇప్పుడు ఈ బాధ్యత తీసుకోవాల్సింది పార్లమెంట్ సభ్యులు. పార్లమెంట్లో దీని గురించి డిస్కషన్ జరగాలి. పార్లమెంట్లో డిస్కషన్ జరిగితేనే దీని మీద తుది రూపంలో వస్తుంది అన్నది నా ఆశ. అంటే నా ఉద్దేశం ప్రకారం, నా ఒపీనియన్ ప్రకారం 341 అనే ఆర్టికల్ని సుప్రీంకోర్టు బైపాస్ చేసి జడ్జిమెంట్ ఇచ్చిందన్నది నా అభిప్రాయం. దీంట్లో 341 ఆర్టికల్ విషయంలో సుప్రీంకోర్టు గొప్పదా లేకపోతే పార్లమెంట్ గొప్పదా? ఎందువల్లంటే సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని అనుసరించి తీర్పులు ఇవ్వాలి. రాజ్యాంగాన్ని అనుసరించకుండా తీర్పులు ఇస్తే సుప్రీంకోర్టు దాన్ని విత్హెల్డ్ చేసి రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు బైపాస్ చేసింది, సుప్రీంకోర్టు బైపాస్ చేసింది చెల్లుతుంది. లేదంటే సుప్రీంకోర్టు గొప్పదా పార్లమెంట్ గొప్పదా అన్న చర్చ దిగినవలసిన పరిస్థితి ఈరోజు పార్లమెంట్లో ఉంది. నేను అందుకనే పార్లమెంట్ మెంబర్లందరికీ అప్పీల్ చేస్తున్నా, ముఖ్యంగా దళిత ఎంపీలందరికీ. An appeal to the sitting MP, especially Dalit MPs. Now parliament sessions are going on. MPs should initiate this discussion. Recently, Supreme Court bypassed the Article 341 and delegate powers to state regarding SC categorization. This is unconstitutional. Why? Article 341 safeguards the rights of the SCs as a single group. Changing Article 341 is not easy thing. Even Supreme Court cannot do it. Only Parliament with 3/4 majority can change the constitution. Any constitution, any article, only 3/4 majority votes can change the constitutional articles. I am asking MPs to initiate a discussion on powers of Supreme Court, whether it can be bypass Article 341 and give rise to state for SC categorization, or Supreme Court is supreme. This argument should discuss in the Parliament. If Supreme Court is supreme, definitely this judgment can overtake this Parliament. Otherwise, completely the discussion should go on in Parliament. Who is supreme? Parliament or Supreme Court? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.